నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడేమంటే బాలామృతంతో కుడుములు ఏ విధంగా చేస్తారని చెప్పేసి నేనైతే చేసి చూపిస్తాను మీకు. ఒకసారి పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు బాగా వేయించుకునేసి, వేరుశనగ పప్పులు బాగా వేయించుకునేసి ఆ బాలామృతంతో కుడుములు చేసుకుంటే చాలా బాగుంటుంది. బాలామృతం అనేది చాలా హెల్తీ క్యాలరీస్ అయితే ఉంటుంది. పిల్లలకు కూడా చాలా హెల్తీ అనమాట. ఇది చాలా ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. ఏ విధంగా చేయాలని చెప్పేసి ఒకసారి మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. రండి వచ్చి ఇదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే బాలామృతం అయితే తీసుకునేసాను. ఇది మనము జల్లెడతో జల్లించిన అవసరం లేదు. నేను ప్యాకెట్ అయితే ఇప్పుడే ఓపెన్ చేసేసాను. ఈ ప్యాకెట్ని ఇప్పుడే సీల్ చేసి తీసాను. బాగుంది, ఫ్రెష్గా అయితే బాగుందనమాట. మనకి ఎంత కావాలో, మనకి ఎంత అనేసి అని చెప్పేసి మనకి అర్థమవుతుంది కదండి. నేనైతే ఈ గిన్నెకైతే ముక్కలకైతే తీసుకున్నాను నేను బాలామృతం అనేసి అనేది. దీంట్లో ఏమంటే యాలకుల పొడి కూడా ఆల్రెడీ యాడ్ చేస్తుంటారు. అన్ని బెనిఫిట్స్ అయితే దీంట్లో ఉంటాయి. అందువల్ల అని చెప్పేసి దీంట్లో నెయ్యి కూడా యాడ్ చేస్తుంటారని చెప్పేసి నేనైతే ఏమి యాడ్ చేసుకోలేదు. ఇందులోకైతే నేను పల్లీలు అయితే చూపిస్తున్నాను కదండి. ఈ పల్లీలు అనేది ముందుగా నేను బాగా దూరగా అయితే వేయించి పెట్టుకునేసాను. వేయించుకొని పొట్టు అయితే తీసేసాను. వీటిని ఇంక నేను మళ్ళీ ఈ రోట్లో అయితే వేసుకొని నేను కొద్దిగా కచ్చా పచ్చిగా అయితే దంచుకుంటాను. మరీ మెత్తంగా అయితే దంచుకోకూడదు. అందువల్ల అని చెప్పేసి నేను మిక్సీకి అయితే పట్టలేదు. తర్వాత ఇందులోకైతే దీంట్లో చక్కెర శాతం అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. పచ్చిపిండి అయితే తినేస్తారు, సరిపోతుంది అనమాట. ఇదేమంటే మనము ఇంకా ఉడకబెడతాం కదా, మనము కుడుములకైతే ఉడకబెడతాం కదా, అందువల్ల అని చెప్పేసి తీపి అనేది తక్కువగా ఉంటుందన్నమాట. అందుకని నేను చక్కెర అనేది కొద్దిగా అయితే తీసుకుంటున్నాను. మన ఇష్టం అనమాట. మనకి ఎంత చక్కెర కావాలనేసి అనేది అది మన ఇష్టము, మనం తీసుకోవచ్చు. నేనైతే లిమిట్గా అయితే తీసుకుంటున్నాను. చక్కెర అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను కదా, పల్లీలు అయితే కచ్చా పచ్చిగా దంచుకోవాలి. మరి మనము మెత్తంగా అయితే మిక్సీకి అయితే పట్టకూడదని చెప్పేసి నేను రోట్లో అయితే వేసి దంచుకుంటా ఉన్నాను. మెత్తగా పట్టేస్తే టేస్ట్ అనేది బాగుండదు అనమాట. వీటిని దంచి పక్కన పెట్టేసుకుంటాము. చూడండి, కచ్చా పచ్చగా అయితే దంచి పెట్టుకునేసాను. చాలా ఈ విధంగా దంచుకుంటే నేను పక్కనైతే తీసి పెట్టేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి, మరీ మెత్తగా దంచేస్తే కూడా మనం తినేదానికి కూడా బాగుండదు. పల్లీలు అనేది మనకి పంట కింద తగులుతూ ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత చక్కెర కూడా నేను మిక్సీకి అయితే పట్టలేదు, మనం ఉడకబెట్టుకుంటాం కదా, అందువల్ల అని చెప్పేసి ఇది కూడా రోట్లో అయితే కొద్దిగా వేసుకొని ఇది కూడా మరి ఎక్కువైతే నేను దంచుకోవడం లేదు, మెత్తగా ఈ విధంగానే దంచుకున్నాను. ఇది పెద్ద చక్కెర అనమాట, పెద్ద సైజు. నేను పక్కన తీసేసి పెట్టుకుంటున్నాను. తర్వాత ఈ పల్లీలు, ఈ చక్కెర మొత్తం ఇందులోకి మిక్సప్ చేసుకునేసి ఇందులోకి వేసుకునేద్దాం. బాగా ఈ విధంగా మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చక్కెర పల్లీలు కూడా అంతా కలిసేలాగా ఈ విధంగా కలుపుకునేద్దామండి. తర్వాత నేను మనకి కుడుముకి ఏ విధంగా, మనకి కుడుము సైజుకి ఎట్లా వస్తుందో ఆ విధంగా అయితే మనము కలుపుకోవాలన్నమాట. వాటర్తో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే కలుపుకోవాలి. నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మొత్తం ఒకేసారి పోసేయకుండా కొద్దిగా వాటర్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. లిమిట్ ప్రకారం మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కానీ కలిపేసామంటే, నీళ్ళు కానీ పోయేసామంటే మనకి ఇది అనుకైపోతుంది. అప్పుడు కుడుముకి అయితే మనకు రాదనమాట. ఈ విధంగా అయితే కుడుముకి ఏ విధంగా వస్తుంది ఆ విధంగా అయితే నేను బాగా కలుపుకునేసాను అనమాట. చూడండి, కుడుము కూడా
మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు అనేది కుడుము అనేది మనం పట్టుకోవచ్చు. నేనైతే లిమిట్గా ఇంత సైజు అయితే పట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చి నేను మామూలుగా మనము ఇడ్లీ అనేది చేసుకుంటాం కదండి, ఇడ్లీ అనేది ఉడకబెట్టుకుంటాం కదా, వాటర్ తీసుకునేసి మళ్ళీ నేను మధ్యలో ఉండే ఇదైతే పెట్టుకునేస్తున్నాను. తర్వాత నేనైతే ఏం పెట్టుకోలేదు, దీన్ని బాగా కడిగేసాను అనమాట. కడిగేసి ఇందులో ఇలానే పెట్టేస్తున్నాను. మనకి సైజు ఎంత కావాలంటే అంత సైజులో పెట్టుకొని కుడుములా చేసుకునేసి ఇలా విధంగా పెట్టుకునేయాలి ఫ్రెండ్స్. ఇది పిల్లలకు కూడా పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్ అనమాట. చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటుంది అనమాట తినేదానికి కూడా. వాళ్ళకి హెల్త్ టిప్లో ఇది ఒక మంచి బెనిఫిట్. ఇది అన్ని కాల్షియం ఐటమ్స్, అన్ని పప్పు దినుసులు అన్నీ దీంట్లోనే ఉంటాయి అన్నమాట. ఈ విధంగా పట్టేయాలి. 15 minutes అయితే మనకి ఉడికినాయంటే త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది త్వరగా కూడా అయిపోతుంది ప్రాసెస్. చాలా టేస్టీగా ఉంటుందండి. ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఫిఫ్టీ మినిట్స్ అయితే అయింది. 15 minutes తర్వాత చూద్దాం ఉడికినాయో లేదో చూద్దామండి. నిదానంగా అంటే చల్లారిన తర్వాత ఎత్తుకుంటే ఇంకా బాగుంటాయండి ఇవి. నేనైతే ఇట్లా స్టార్టింగ్ వేడి మీద అయితే ఎత్తుకుంటాను కాబట్టి కొద్దిగా తునిగిపోతున్నాయి. చూపిస్తాను మీకు ఇప్పుడు ఉడికిందా లేదా అని. ఇదో చూపిస్తాను చూడండి. బాగా ఉడికిపోయింది, మెత్తగా ఉంది కదండి. చాలా బాగుంటుందండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ టిప్ అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. పిల్లలకు కూడా మనము 5 minutesలో 5 అనేసి ఒక 15 minutes పెట్టుకోండి. చాలా ఈజీగా చేసేయచ్చు అనమాట. మనము ఒకసారి ఈ విధంగా చేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. బాయ్ అండి.